విన్నది ఏంటంటే అబ్బాయి అమ్మాయితో వెళ్ళిపోవడము, లేకపోతే అబ్బాయి తీసుకెళ్ళి అమ్మాయిని చంపేయటము, లేకపోతే తల్లిదండ్రులు పిల్లని మట్టు పెట్టడము, ఇలాంటివి విన్నాను. కానీ మొదటిసారిగా 15 సంవత్సరాల మైనర్ బాలిక ప్రేమలో పడి వాడితో వెళ్ళిపోవడం అనేది సర్వసాధారణం. పిల్లలకు మామూలుగా వెళ్ళిపోతుంటారు, తల్లిదండ్రులు 4 పీకి తీసుకొస్తుంటారు. అలా కాకుండా వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇస్తే, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి వచ్చిన తర్వాత ఆ శివ తమ్ముడు యశ్వంత్ని తోడు తెచ్చుకుని వాళ్ళ ఇంకొక అమ్మాయి ఉంది, వాళ్ళ చెల్లిని బయటికి పంపించేసేసి వాళ్ళ అమ్మ పూజ చేసుకుంటుంటే వెనక నుంచి వెళ్ళి దుప్పటి కప్పేసేసి ఒక శుచి తీసుకొని తల పగలగొట్టినటువంటి కూతుర్ని, అసలు అది ఆడపిల్ల అని చెప్పడానికి నేను చాలా సిగ్గుగా ఫీల్ అవుతున్నాను గౌతమి. ఎందుకంటే ఇవాళ రేపు మీడియా కాదు, దాన్ని ఏమంటారు, సెల్ ఫోన్స్ చూసి పిల్లలు చాలా పాడైపోతున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఫోన్స్ని పిల్లలకు దూరంగా పెట్టండి, వాళ్ళకి ఫోన్ అందుబాటులో ఇవ్వకండి. పిల్లలు పైగా ఇంకోటి ఏంటంటమ్మా, ఈ చచ్చిపోయిన అంజలి ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయి సంవత్సరం అయిందంట. ఆమె ఒక్కటే ఆ పిల్లల్ని పెంచి పోషిస్తుంది. ఇవాళ రేపు తల్లిదండ్రులు ఉన్న పిల్లలే అనుకోగాను పద్ధతిగా ఉండటం లేదు. ఇప్పుడు ఆ తల్లి ఇద్దరిని ఎట్లా మేనేజ్ చేసుకోగలదు? ఆ సమయంలో ఈ అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకొని ఆ శివ అనేవాడితో ప్రేమ అయిన వాడు కూడా ఇన్స్టాలో పరిచయం అయ్యాడంట. ఈ ఇన్స్టాలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు అన్నిట్లో ఫ్రెండ్షిప్ చేసేసుకుని వాడెవడో తెలియదు వాడిని పెళ్లి చేసుకొని, ఈ పెళ్లి ఒకళ్ళు పెళ్లి చేసుకుని